ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గర్వంగా ఉన్నట్టు మనకు అనిపిస్తే నాశనానికి దగ్గరగా ఉన్నాడని మనం తెలుసుకోవాలి. పడిపోవటం, నాశనం అవ్వటం ఎవ్వరికి ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు మరెందుకు గర్వం కలిగి జీవిస్తున్నావు? అహంకారం ఎందుకుంటుంది నీలో? దేనిని బట్టి గర్వించద్దు, దేనిని బట్టి అతిశయించద్దు. గర్వం అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవు గొప్ప చేసుకుంటూ నీ ఎదుటి వారిని చులకన చేసి చూడటమే గర్వం అంటే. గర్వాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టి దీనత్వాన్ని ధరించుకొని నీ ఎదుటి వారిని ప్రేమిస్తూ, సత్కరిస్తూ, సన్మానిస్తూ, గౌరవిస్తూ మనం నడుచుకోవాలి. ఒకవేళ నీ ఎదుటివారు నీ ఎడల దురుసుగా ప్రవర్తించవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, దాన్ని అంతటిని తీసుకొని దేవునికి అప్పగించు. నీకు దేవుడిచ్చిన ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ దీనత్వాన్ని ధరించుకొని జీవించినప్పుడు దీవెనలు పొందుకుంటావు. నీ ఎదుటివారు, నీ తోటివారు గర్వంగా ఉన్నారని వారి వల్లే నీవు గర్వంగా ఉండొద్దు. ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకోమని పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం కదా. ఎదుటివారు చదువుకున్నా చదువుకోకపోయినా, చిన్నవారైనా పెద్దవారైనా, ధనవంతులైనా పేదలైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా సరే వారి ఎడల దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి జీవించినప్పుడు దీవించబడతాం. కాబట్టి ఏ విషయాన్ని బట్టి నీవు గర్విస్తున్నావో, ఏ విషయాన్ని బట్టి నీలో అహంకారం ఉందో చూసుకో, సరిచేసుకో, దీనత్వం కలిగి జీవించు. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.